హాయ్ అండి, ఇవాళ మన వీడియోలో నాటుకోడి పులుసు చిల్లుగారే చేశానండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత ఎమ్మిగా ఉందండి. ఎప్పుడెప్పుడు తినేయాలన్నంత ఆతృతగా ఉంది. చూశారు కదా. నేను ఈ రెసిపీని ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి నాటుకోడి పులుసు చిల్లుగారే చేసేద్దాం. ఇప్పుడు మన చిల్లిగారికి ఒక 1/2 కిలో మినపగుళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా 1కి 3 సార్లు కడిగి 2 గంటల పాటు నానబెట్టుకుందాం. 1 కిలో తాజా నాటుకోడి చికెన్ అండి. వీటిని శుభ్రంగా కడుక్కుందాం. శుభ్రంగా క్లీన్ చేసుకున్నామండి. పదండి కర్రీ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందామండి. దానికి నేను 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక 5 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, ఒక స్టారు కొద్దిగా జాజికాయ, ఒక 20 మిరియాలు, కొద్దిగా జీలకర్ర, 2 బిర్యానీ ఆకు. స్టవ్ను సిమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మీరు లేట్ అవుతుంది అని చెప్పేసి అనుకోకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపుకుంటేనే మసాలాలన్నీ మంచి అరోమా వస్తాయి. దినుసులన్నీ చక్కగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్క పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకుందాం. మనం నాటుకోడి కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనం చేసే కర్రీ రుచిగా ఉంటుంది. ఆయిల్ వేడైందండి. సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇందులోనే ఒక 10 పచ్చిమిర్చిని ఇలా చీల్చాను, ఈ ముక్కలు కూడా వేసుకుందాం. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే ఒక టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. 2 తరిగిన టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. 15 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకొని దీంట్లో 1 లీటర్ వాటర్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు ఉడికించుకుందాం. దినుసులన్నీ చల్లారిపోయినాయండి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకుందాం. అరగంట అయిపోయిందండి. చికెన్ అయితే చక్కగా ఉడికిపోయింది. చూసారా. ఇప్పుడు ఇందులో 50 గ్రాములు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుందాం. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా వేసుకుందాం.
ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ నాటుకోడి కర్రీని ఇలా స్టెప్ బై స్టెప్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ వండుకుంటేనే రుచి వస్తుంది. లేదంటే మనం తినడానికి అంత రుచి అనిపించదు అనమాట. కొన్ని కర్రీస్కి ఒకేసారి అన్నీ వేసి ఉడికించుకోవటం కన్నా ఇలాగా స్టెప్ బై స్టెప్ ఇలా వేసుకుంటూ వండుకుంటే కమ్మటి రుచి వస్తుంది. 10 నిమిషాలు అయిపోయిందండి. మన నాటుకోడి పులుసు అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం అన్నీ చక్కగా సరిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడివేడిగా చిల్లి గారెలు వేసుకుందాం. 2 గంటలు అయిపోయిందండి. పప్పు అయితే చక్కగా నానిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా రుబ్బుకుందాం. మనం రుబ్బుకునేటప్పుడు వాటర్ అవసరం లేదండి. ఎందుకంటే పప్పు నానింది కదా, ఆ పప్పులో ఉన్న వాటరే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కచ్చా పచ్చాగానే రుబ్బుకోవాలండి. మన పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ పిండిలో కొద్దిగా పుదీనా వేసానండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. మనము చిల్లి గారె వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఈ ముక్కలు ఎక్కువ వేసుకుంటేనే మనకు బాగా రుచిగా ఉంటుంది గారె. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. మన చిల్లి గారెకి పిండి అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ వేడైందండి. మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలన్నీ వేసుకుందాం. మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మన చిల్లి గారెలను ఫ్రై చేసుకుందాం. మన చిల్లి గారెలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవటానికి అతి సులువైన పద్ధతిలో ఈ రెసిపీ చేశాను. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బా, గారెలు ఈ కర్రీ చల్లారిపోతే తినలేవండి. అందుకే వేడివేడిగా లాగించేస్తాను. మీరు కూడా ఇలా వేడివేడిగా చేసుకొని చూసారా లెగ్ పీసు తినేయండి.